శ్రీమతి సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుంచి 20వ కథ. చంటన్నయ్య శతదినోత్సవ వేడుక. తెల్లారితే 2 టెస్టులు. ఇప్పటి వరకు కొంచెం కూడా చదువుకోవడం కుదరలేదు. మళ్ళీ రేపే నోట్బుక్స్ అన్నీ నీట్గా ఉన్నాయో లేదో చెక్కింగుట. నా పుస్తకాలు ఎలా ఉంటాయో మా క్లాస్ టీచర్కి బాగా తెలుసు. అందరికన్నా ముందు నావే చూస్తుంది. ఎలా రా దేవుడా అని ఆలోచిస్తుంటే చిన్నారి గుర్తొచ్చింది. దానితో మంచిగా ఉండాలే గాని ఎంత పనైనా చేసేస్తుంది. మా అమ్మవిగా మా తల్లివిగా అని అడగాలి. అదైతే ఎవరినీ ఏదీ అడగదు. దానికెవ్వరి సాయమూ అవసరమే ఉండదు. నాకైతే ఎవరి సాయం అన్నా అడగడానికి బాధ లేదు, ఎవరి పనన్నా చేసి పెట్టడానికి బాధ లేదు. అమ్మ అంటుంది, నువ్వన్నీ నేలకి పోయేవి నెత్తికి పాముకుంటావు కాబట్టి ఊరందరి సాయము కావలసి వస్తుంది. అందరికీ ఏమవసరం అని చిన్నారి నా పుస్తకాలన్నీ చెక్ చేసి అట్టలు మారుస్తోంది. నేనేమో 2 పోయమ్స్ నేర్చుకుంటున్నా. ఇంతలోకి దిగబడ్డాడు చంటన్నయ్య. అదే ప్రభాకరం అన్నయ్య వాళ్ళ తమ్ముడు. చంటన్నయ్య అంటే మాకిష్టమే గాని ఎప్పుడు కోపం తెప్పించే పనులే చేస్తాడు. సినిమా డబ్బాలుచ్చుకుని ఏదో పల్లెటూరు వెళ్ళిపోయి 2 నెలలుండి వస్తూ ఉంటాడు. అతను ఉద్యోగమే అదిట్లే. ఒకవేళ పిక్చర్ బాగా ఆడకపోతే 4 రోజులకే తిరిగి వచ్చేస్తాడు. ఇంకా వచ్చాడంటే అన్నీ సినిమా కబుర్లే. ఏ సినిమా ఎప్పుడొస్తోందో, ఏ హీరోయిన్ కొత్త కారు కొనుక్కుందో, ఏ షూటింగ్లో ఎవరెవరు దెబ్బలాడుకున్నారో అన్నీ కళ్ళతో చూసినట్లు చెప్తాడు. పైగా రైల్లో వస్తుంటే ఎస్వి రంగారావు పలకరించాడని ఇలా అన్నీ కోతలే. కానీ నాకు సినిమా కబుర్లంటే చచ్చే ఇష్టం. అన్నీ నిజాలే అనుకుని వినడం ఎందుకు? అబద్ధాలని తెలిసి సరదాకి వినకూడదా? తాను వచ్చాడని తెలిస్తే నాన్న అమ్మని కేకలేస్తారు. వీడొస్తే పిల్లల చదువులు గుంట కట్టి గంట వాయించడమే. అందరూ తలో సినిమా డబ్బాతో తిరగాలి అని. ఏదోలే పాపం, పిల్లలతో ఆడుకోవడానికి వస్తాడని సగం సార్లు చంటన్నయ్య వచ్చినట్టు అమ్మ నాన్నకి చెప్పనే చెప్పదు. వాళ్ళ కంపెనీ సినిమాలు తడవకి 2-3 అన్నా బెజవాడలో ఎప్పుడూ ఆడుతూ ఉంటాయిగా. ఇంకా రేపో మాపో సినిమా మార్చేస్తారనగా హాలు ఖాళీగా ఉంటుంది కదా. అప్పుడు మాకు ఫ్రీ పాసులు తెచ్చిస్తాడు వాళ్ళ మేనేజర్ని అడిగి. అలా లేకిగా ఫ్రీ పాసుల కోసం దేబిరించడం తప్పని అమ్మ కోప్పడుతుంది గాని అందులో లేఖితనం ఏమిటో నాకు అర్థమే కాదు. ఎలాగూ హాలువాడికి సినిమా ఆడక తప్పదు కదా. ఖాళీ సీట్లలో మేం కూర్చుంటే సినిమా హాలువాడికి వచ్చిన నష్టం ఏముంటుంది? మనం టికెట్ కొనలేదని ఎవరికన్నా ఎందుకు తెలుస్తుంది? ఏంటో అమ్మకు అన్నీ అర్థం లేని ఆలోచనలు. నేను చిన్నారి చంటన్నయ్యని చూసి కూడా చూడనట్టుగా నటిస్తూ తల ఉంచుకొని మా పనిలో మేమున్నాం. అసలు ఎందుకు మాట్లాడాలిట? ఓ పక్క ఒళ్ళు మండిపోతుంటే. పిన్నేదే సుశీల అని అడిగాడు. వెళ్ళి వెతుక్కో. ఎందుకొచ్చావు అసలుకి అని అడిగా. పిన్ని నన్ను రమ్మందిట, సావిత్రుదిని చెప్పింది అన్నాడు. ఏమన్నా గారెలుండి మూతెట్టి తినడానికి రమ్మందనుకున్నావా? వెళ్ళిపో, మాకు కనపడకు. నీతో మాట్లాడితే మహాపాపం అని ఇద్దరం ఒక్కసారిగా కోపంగా అరిచాం. ఇందు బుజ్జి మీద పడి బాదడం మొదలెట్టారు. చచ్చాన్రోయ్ తల్లులారా, ఎందుకర్రా బాబు నా మీద అంత కోపం? వాళ్ళ నాపమని చెప్పవే సుశీలమ్మ తల్లి అని గోల పెట్టాడు. ఆపండే అనగానే వాళ్ళిద్దరూ ఆపేశారు బాదడం. ఏం చేశావా? నీకసలు జ్ఞాపకం కూడా లేదన్నమాట. పోనీ గారెల పిండి వంటంటే జ్ఞాపకం వస్తుందేమో. ఆ వేళ వెళ్ళేటప్పుడు ఎంత ఆశ పెట్టావు? లక్ష్మీ టాకీసులో జయసింహ సినిమాకి పాసులు తీసుకొస్తాను, మా నలుగురిని రెడీగా ఉండమన్నావా లేదా? మేమంతా పిచ్చాళ్లలాగా ఇస్త్రీ బట్టలేసుకుని రెడీ అయిపోయి ఎంతసేపు ఎదురు చూసామో. వాడి మాటలు నమ్మమని మీకెవరు చెప్పారు అంటూ అమ్మ నవ్వడం. ఈసారి నీకు మంచినీళ్లు కూడా ఇయ్యనియ్యం. అర్రెర్రెర్రే, ఎంత పొరపాటైపోయిందే తల్లి. అదా మీ కోపం? నే మర్చిపోయా. ఆ వేళ ఆఫీస్కెళ్ళగానే డబ్బాలుచ్చుకుని కంచికచెర్ల పొమ్మన్నారు. పిక్చర్ ఏం బాగా పోలా. ఒక్క 50 రూపాయలు కూడా రాలా. ఎవరికి? నీకా? అవును, నాకే. మరి హౌస్ఫుల్ అయితే కదా నాకు 4 రూపాయలు వచ్చేది. మధ్యలో కుర్చీ లేయించడానికి పర్మిషన్ ఇచ్చి అసలు హాలే నిండకపోతే పై డబ్బులేం వస్తాయి? మంచి పనయింది. అసలు నీ మొహం చూస్తేనే తెలుస్తోంది పిక్చర్ ఆడలేదని.
మమ్మల్ని మోసం చేసి మొహం తప్పిస్తే ఏమవుతుంది మరి? ఇంక తిట్టకండే తల్లి, సినిమాదేముంది, టిక్కెట్ కొనుక్కునైనా చూడొచ్చు. ఈ ఆదివారం శతదినోత్సవం చేస్తున్నారు, ఎంత దర్జాగా ఉంటుందో. శ్రీరంజన్ వస్తుంది, రామారావు వస్తాడు. నే అడిగా, అంజలీదేవి వస్తుందా? ఆవిడ రాకపోతే శతదినోత్సవం ఏమిటి? బోల్డ్ మంది పోలీసులు వస్తారు తెలుసా? వాళ్ళెందుకు మధ్యలో? శతదినోత్సవం చూద్దామని వచ్చిన వాళ్ళని తన్నేందుకు? చిన్నారి అందుకుంది ఎక్కిరిస్తూ. అలాగే నవ్వండి, రేపు పాసలు తెచ్చాక మీరే మళ్ళీ నా వెంట పడతారు. ఇంతలోకి అమ్మ వచ్చింది. ఏరా చంటి, ఆ వేళ వీళ్ళు నా ప్రాణం తోడేశారు. ఓసారి చూసిన సినిమాయే కదర్రా అన్నా, విన్నారా? నీకు చేత కానప్పుడు వీళ్ళకి సినిమాని రేపు పెట్టడం ఎందుకు? ఏదో ఒకటి వాగి వాగి నా ప్రాణం మీదకి తెస్తున్నావు. ఇంక ఊరుకోనిలా చేస్తే. ఏం చెయ్యను పిన్ని, హౌస్ఫుల్ నడుస్తోందని మేనేజర్ పాసులు ఇవ్వనన్నాడు. ఇప్పుడు కూడా టిక్కెట్లు దొరకట్లా. నీకెందుకు? కష్టపడైనా సరే శతదినోత్సవానికి తీసుకెడతాగా. సినిమాకి పాస్ తేలేకపోయావు గాని శతదినోత్సవానికి తీసుకెడతావా? అసలు నువ్వు మళ్ళీ కనిపించావంటే నలుగురం కలిసి చంపేస్తాం. ఎంతొట్టు పడితే అంతొట్టు. అందర్నీ తీసుకెళ్లడం కుదరదు గాని నువ్వు చిన్నారి రెడీగా ఉండండని చెత్త కబుర్లన్నీ చెప్పి అమ్మ చేత కమ్మగా 4 దోశలు వేయించుకుని తిని వెళ్ళిపోయాడు. ఇన్ని తిట్లు తిన్నాడు కదా, ఈసారి మాట నిలబెట్టుకుంటాడేమోలే అని నాకు కాస్త నమ్మకం కుదిరింది. మర్నాడు స్కూల్లో కూడా అందరికీ చెప్పేశాను, సోమవారం విశేషాలన్నీ చెప్తానని. శనివారం స్కూల్ నుంచి తిన్నగా ఇంటికి రాకుండా లక్ష్మీ టాకీస్ మీదుగా వచ్చాం. ఆ రోడ్డు మీద ఎంత జనమో, ఎన్ని జెండాలు రంగురంగులవి కడుతున్నారో. బోల్డ్ బొమ్మలు, ఎక్కడ చూసినా కత్తుచ్చుకుని ఎన్టీ రామారావు బొమ్మలే. ఇంటికొచ్చి చూస్తే అన్నయ్య రాలేదంది అమ్మ. అంటే ఈసారి కూడా ముంచేశాడని తెలిసిపోయిందిగా. ఇంకా నాకు ఎంత ఏడుపు వచ్చేసిందో చెప్పలేను. కానీ అమ్మ కంటపడ్డానంటే నవ్వుతుంది. ఈ బాధకి తోడు అదో బాధ. ఇంట్లో ఉండబుద్ధి కాక నెమ్మదిగా ఇల్లుగల వాళ్ళింట్లోకెళ్ళా. నేను అత్తయ్య గారు ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆవిడ గుల్లశనగపప్పు ఉండలు, చక్కిలాలు పెట్టారు. అలా ఉన్నావే అని అడిగితే మా కథ మొదట్నుంచి చెప్పుకొస్తున్నా. అప్పుడే చీకటి పడుతోంది కదా, అందుకే అత్తయ్య గారు హాల్లో లైట్లు కూడా వెయ్యలేదు. ఇంతలోకి మావయ్య గారి కారు హారన్ వినిపించింది. ఇప్పుడే వచ్చేస్తున్నారేంటబ్బాయినా అని ఆవిడ అనుకుంటూ, అమ్మాయి పరిగెత్తు, అన్ని లైట్లు వేసెయ్యి. ఏమిటో మావయ్య గారు పెందలాడే వచ్చేస్తున్నారు అని కంగారు పడ్డారు. పరిగెత్తి హాలులో అన్ని పక్కల లైట్లు వేసేసేటప్పటికీ సినిమా హాలులా అయిపోయింది. ఇల్లంతా లైట్లు వేయకపోతే మావయ్య గారికి కోపం వస్తుందట. ఊరికే కరెంటు కాల్చడం ఎంతగాని అత్తయ్య గారి ఉద్దేశం. అందుకని ముందే డ్రైవర్కి ఇంటికొచ్చేటప్పుడు హారన్ కొట్టుకుంటూ రమ్మని చెప్పుంచుతారన్నమాట. గబగబా బయటికి వచ్చేస్తుంటే గుమ్మంలోనే ఎదురయ్యారు మావయ్య గారు. వెనకాలే బోల్డు పుస్తకాలతో వాళ్ళ గుమస్తా గారు. ఏం పాపమ్మా వెళ్ళిపోతున్నారే? అందరూ బాగా చదువుకుంటున్నారా? పాపం ఆయనే పలకరించారు. బానే చదువుకున్నామండి, మీరింత తొందరగా వస్తారనుకోక అత్తయ్య గారితో ఏవో కబుర్లు చెప్తున్నా. అట్లా ఎందుకు అనుకోవాలి, ఇదంతా మనిల్లే, ఎక్కడన్నా ఎంతసేపన్నా ఉండొచ్చు అన్నారు. ఇంతలోకి మంచినీళ్ల గ్లాసుతో అత్తయ్య గారు వచ్చారు. పాపం దిగులు పడ్డది ఈ పూట సుశీలమ్మ. రేపు శతదినోత్సవం చూపిస్తానని ఆశ పెట్టాడంట. వీళ్ళ బంధువుల పిల్లకాయ ఒకడు ఇంతవరకు రాకపోయానని ఎదురు చూస్తూ ఉంది. ఏం సినిమా తల్లి? అదే లక్ష్మీ టాకీసులో జయసింహ అని చెప్పా. వెనక్కు తిరిగి, పంతులుగారు మనకి ఇన్విటేషన్ వచ్చిందా చూడండి అని అడిగారు. వీధి గదిలోకెళ్ళి బల్ల మీద వెతికి 2 నిమిషాల్లో తిరిగి వచ్చారు ఆయన, చేతిలో చందమావంత కార్డుతో. ఇంకనే, పంతులుగారు మీరు రేపు పిల్లల్ని కారులో తీసుకెళ్ళి చూపించి జాగ్రత్తగా తీసుకురండి, చాలా జనాలుంటారు, జాగ్రత్త అని చెప్పి, ఏం పాపమ్మా నీ దిగులు పోయినట్లేనా అని అడిగారు. ఇంకెక్కడ దిగులు? మన్నాడు మేం కారులో దిగుతుంటే మావయ్య గారే వచ్చారు అనుకుని హాలు వాళ్ళు ఎదురొచ్చారు. ఎన్ని మర్యాదలు చేయించుకున్నామో ఆయన పేరు చెప్పి. అంజలీదేవి, శ్రీరంజని అయితే ఎంత అందంగా నిజం దేవతల్లాగా ఉన్నారు. అందర్నీ చక్కగా దగ్గర్నుంచి చూసి ఆటోగ్రాఫులు తీసుకుని ఇంకా ఎగురుకుంటూ వచ్చినట్లొచ్చాం ఇంటికి. అందరం అన్నాలు తింటుంటే బయట నుంచి
పిన్ని అని చంటన్నయ్య గొంతు వినబడింది. అమ్మ మమ్మల్ని కదలొద్దని బయటికి పరిగెత్తింది. పిన్ని, చిన్నారి చెప్పింది నిజమే. పిచ్చి జనాలు, లాఠీచార్జీ అయింది. చాలా మందికి దెబ్బలు తగిలాయి. అంజలీదేవి రాలేదు, శ్రీరంజని రాలేదు. పాపం జరాలట ఇద్దరికి. ఎవరూ రాకపోతే జనాలు నిన్ను చూడ్డానికి వచ్చారా? నీ వెధవబద్ధాలు మానవు. పిల్లల్ని పాపం ఇంటివాళ్ల గుమస్తా గారు కారులో తీసుకొచ్చారు. నువ్వు 4 రోజులు ఈ పక్కకి రాకు, వాళ్ళ కంట పడ్డావంటే బతకనీరు అని చెప్పి వాకిట్లోంచే పంపేసింది అమ్మ. కథ సమాప్తం.